జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఇక తెలంగాణ చౌరస్తాలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యులకు ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జ్యోతిరావు పూలే గారు, నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను. జ్యోతిరావు పూలే గారు తాను చదువుకున్న రోజుల్లో ఒక బ్రాహ్మణ ఫ్రెండు వివాహానికి హాజరయ్యాడు. ఆ వివాహానికి హాజరైతే బ్రాహ్మణులు ర్యాలీ తీస్తుంటే ర్యాలీలో పాల్గొంటే మీరు తక్కువ కులస్తులు మా దాంట్లో దిగకూడదని చెప్పి ఆయనను బయటికి దొబ్బడం జరిగింది. అటు విషయం తీసుకొచ్చి తన తండ్రి గారైన మాలికి చెప్పడం వల్ల ఆయన బాబు నీకు బతికిందే కష్టం అదృష్టమో లేకపోతే నీకు చంపేసేటోళ్ళు కాబట్టి మనకు చాలా వ్యత్యాసము. బ్రాహ్మణులు మనం శూద్రులం కాబట్టి మనకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేకుంటే వాళ్ళ దాంట్లో కలవకూడదు అన్నారు. ఆ రోజు నుండి ఒక నిర్ణయానికి వచ్చాడు. నిమ్మ వర్గాలైనా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని బీసీలను కలుపుకొని ఒక పెద్ద మూమెంట్ తెచ్చుడు. ఆ మూమెంట్లో వితంతుల వివాహం ఒకటి. ఆ వితంతుల వివాహం తర్వాత తన భార్యకు చదువు నేర్పి ఆమెను ప్రతిరోజు దళిత వాడలకు పంపించి చదువు నేర్పించడం జరిగింది. ఆమె ఇంటికంటి పోయేటప్పుడు సంచిలో ఒక సీర పెట్టుకొని ఆమె పోయేటప్పుడు అన్ని అగ్రవర్ణులు పెండతో ఆమెను కొట్టడం, అడిపోయి సీర మార్చుకొని మళ్ళీ రావడం, ఇటువంటి బాధలను అనుభవించింది ఆమె. ఈయన కూడా మస్తు బాధలు అనుభవించాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణ వితంతువు గర్భం దాల్స్తే ఆమెను తీసుకొచ్చి కాన్పు చేయించి ఆ పిల్లగాని యశ్వంతరావు అని పేరు పెట్టి సాకున్న మహానుభావుడు. ఆయన కూడా లాస్ట్ వరకు పోరాటం చేసి అన్ని అనవరిగిన కులాలకు సాయం చేసిండు. ఆయన స్ఫూర్తిని తీసుకొని అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగం రాయడానికి పోరాటం చేయడానికి నాంది పలికింది. కాబట్టి ఆయనకు జయంతి ఉత్సవాలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల మా నాయకులకు, మా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితమే అణగారిన వర్గాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు, మహాత్ముడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలేని ఈరోజు స్మరించుకోవడం అంటే నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాల్సింది. ఆ రోజుల్లోనే అంటే దాదాపు 180 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే మహాత్మాని బిరుదు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మొదటి వ్యక్తి మహాత్ముడు జ్యోతిరావు పూలే అని చెప్పడం కూడా నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ రోజుల్లో అణగారిన సమాజం కొరకు, అణచబడిన ప్రజల కొరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ అనే ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా వివిధ ప్రజలకు వివిధ సందర్భాల్లో ప్రజల మేలు కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అట్లాగే ఆ రోజుల్లో చదువు లేని రోజుల్లో, ముఖ్యంగా మహిళలకు చదువు లేని రోజుల్లో ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా తయారు చేయడం కూడా నిజంగా ఆయన ఒక గొప్ప ఆయన ఘనత ఆయనకే చెందిందని చెప్పదలుచుకున్నాం. అట్లాగే ప్రజాపాలనతో పాటు ఆయన ఒక కవి గులాంగిరి అనే ఒక పుస్తకం రచించి, ఒక గ్రంథం రచించి ఆ రోజుల్లో వివిధ ప్రజల కొరకు పనిచేసినటువంటి ఎన్నో సందర్భాల పుస్తకంలో క్రోడీకరించి భవిష్యత్ తరాలకు అందించడం కూడా నిజంగా ఒక గొప్ప విషయం. దాని సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఆయనను స్మరించుకోవడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. లోని తెలంగాణ చౌరస్తాలో జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి కార్యక్రమం అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలామంది వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మేము కోరేది ఏంటంటే, మహనీయులకు ఏదైతే అంబేద్కర్ కానీ, గాంధీ జయంతి కానీ, తర్వాత జగజీవన్ రావు గారి జయంతి రోజు ఏ విధంగా అయితే ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసిందో, ఈ మహనీయుని కూడా ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేయాలి. అదేవిధంగా ఈ జయంతి కార్యక్రమానికి 3 రోజుల ముందుగా దగ్గరలే అన్ని స్కూళ్ళల్లో కానీ, ప్రైవేట్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలలో కూడా ఈ మహనీయుని పైన అనేక కార్యక్రమాలు నిర్వహించి నేటి తరానికి అతను అందించినటువంటి సేవలను తెలిసే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళల చదువు కొరకు ఆకాంక్షలు శ్రమించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల కొరకు,
అందరినీ చైతన్యపరిచేందుకు ఒక సంస్థను స్థాపించిన గొప్ప మహానుభావుడు మన జ్యోతిరావు పూలే. భారతదేశంలోనే మహాత్మా అనే ఇద్దరిని మనం గుర్తిస్తాం. ఒకటి గాంధీ మహాత్ముడు, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే అంతటి మహోన్నతమైన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. భార్యకు ఇంట్లోనే చదువు నేర్పించి మహిళల చదువు పట్ల భారతదేశానికే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలేను పేరు గడించిన గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే. ఇంటి దగ్గరనే అంటే ఎన్నో అణగారిన వర్గాల కొరకు ఎన్నో విశ్వవిద్యాలయాలను, స్కూళ్లను స్థాపించి ప్రతి ఒక్కరు చదువుకోవాలని అణగారిన పక్షాన పోరాడిన గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒకటే ఈరోజు మనం అందరం అన్ని వర్గాలకు వెళ్ళి బీసీ, ఎస్సీ, మైనారిటీకి వెళ్ళి ఒకటే మన నినాదం, మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ఇవ్వాలనేదే మన ప్రధానమైన డిమాండ్గా ఈరోజు ముందుకెళ్ళాలి. ఎందుకొరకంటే భార్యాభర్తలు ఇద్దరు సంఘం కొరకు, మహిళల అభ్యుద్ధి కొరకు, వితంతువుల కొరకు పోరాడిన గొప్ప జంటగా ఈరోజు ప్రపంచ చరిత్రలో లిఖించబడ్డ మహానుభావులు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళను భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించినప్పుడే వాళ్ళకి మనం ఇచ్చిన ఘనమైన నివాళిగా ఈరోజు మనకు వాళ్ళు ఇచ్చిన గుర్తింపుగా మనందరం భావిస్తామని బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరి కుల సంఘ పెద్దలకు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా పాలమూరులో అన్ని ప్రజా సంఘాల తరఫున పెద్దలు మేము నివాళులర్పిస్తున్నాము. అలాగే పూలే గారి ఆశయాలను భారతదేశం మొత్తానికి ఒక ఆదర్శంగా అంబేద్కర్ గారు తీసుకున్నాం. మనం కూడా దాన్ని ఆచరించాలి. జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటిగా బలైన వర్గాల కొరకు విద్య ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు చైతన్యవంతాన్ని అప్పుడే గుర్తించిందో దాన్ని ఆదరించుకున్న అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో ఇతని యొక్క సలహాలు, సూచనలు తీసుకొని రాజ్యాంగాన్ని పొందుపరిచిండు. కాబట్టి మనం జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను ఈ బహుజనులకు మనము పట్టబెట్టుకొని ఆయన బుక్కులు చదువుకొని ఆయన జీవిత విషయాలు చదువుకొని మనం ముందుకు పోవాలి. అలాగే బీసీ వాదం ఎక్కువైతుంది కాబట్టి తెలంగాణలో కూడా ఈసారి బీసీ ముఖ్యమంత్రి చేయాలి. మనము రాజకీయంగా ఫస్ట్ బీసీలు రాజకీయ రుచి మన వాళ్ళకు రాజకీయం ముఖ్యం. అన్నిటికీ అల్టర్నేటివ్ ఏంటంటే రాజకీయం. అందుకే ప్రతి ఒక్కరు రాజకీయాలు రావాలి. చూద్దాం, ఇంజనీర్ అయితే నేను ఐటీ ఇదైతే నేను ఐఎస్ అయితే కాదు, ఓటు అవసరం లేదు. రాజకీయాలు లీడర్ కావాలి. మనం లీడర్ కానికనే మన పిల్లల్ని ప్రోత్సాహం చేయండి, లీడర్ తయారు కాండి. ఇప్పుడు జరిగే ఎలక్షన్లో మన సర్పంచ్లు కానీ, ఎంపీలు కానీ, ఎంపీడీలు కానీ, అంత మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ అందరూ బీసీలు ఎక్కువ మొత్తంలో పాల్గొనే ఎలక్షన్లో మనం అందరం గెలవాలి, రాజ్యాధికారం సాధించాలి. దాని కొరకే ముందుకు పోవాలని మేము కోరుకుంటాము. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మళ్ళీ కావాలి. 40% రిజర్వేషన్ గవర్నమెంట్ చెప్తుంది కదా, దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేజర్గా దాన్ని ఆమోదించి మనకు బీసీలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాము. మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారు, పోయిన ఎన్నికల్లో మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ನೀವು ಬೀಜ ಮುಖ್ಯಮಂತ್ರಿ చేస్తే అవతల మోడీ గారు మీ బీజేపీ సత్తా మీకు ఢిల్లీ ఉంటే ఏమైనా ఉంటే కూడా ఈ 40% రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంపిందో ఢిల్లీకి దాన్ని అమలు చేయాలని మేము